ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. కాబట్టి ఈ మెరుపులు ఉరుములు ఈ ధ్వనులు దేనిని జ్ఞాపకం చేస్తున్నాయి అనగా దేవుని యొక్క అధికారాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆ సింహాసనం మీద కూర్చున్నాడు, ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆ సింహాసనంలో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఈ 7 దీపములు 7 ఆత్మలు కదూ. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే 7 ఆత్మలు అని అంటే పరిశుద్ధాత్మ దేవునికి 7 ఆత్మలు ఉన్నాయా అనుకోవద్దు. 7 ఆత్మలు అనగా 7 లక్షణాలు. నేను చెప్పాను, మొదట్లోనే చెప్పాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే మీరు చదవండి. ఆ పరిశుద్ధాత్మలోని 7 లక్షణాలు అని నేను చెప్పాను. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఈ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు సముద్రం ఉండెను. వినరా? ఇది సముద్రము, నీళ్లతో నిండిన సముద్రం కాదు, గాజు వంటి సముద్రము అని మనం చదువుకున్నాం. ఇది గాజు సముద్రం కాదు, గాజు వంటి సముద్రం అనగా దేవుని యొక్క మహోన్నతమైన గంభీరతను చూపెడుతూ ఉంది. ప్రియులరా, దీనిని మనం అర్థం చేసుకోవాలి అని అంటే సూర్యకాంతము పద్మరాగము పోలిన ఆ ప్రియ ప్రభు యొక్క ఆ కాంతి ఈ సింహాసనంపై పడుట ద్వారా అది పరావర్తనం చెంది ఇది సముద్రం వలె కనబడుతున్నట్లుగా గ్రహించాలి. అనేక పర్యాయాలు మంచి ఎండలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే కొంత దూరంలో ఏదో నీళ్లు ఉన్నట్టుగా ఉంటుంది. అక్కడికి వెళితే నీళ్లు ఉండవు, ఏముండవు. దాన్ని ఏమంటామంటే ఎండమావులు అని అంటాం. కాబట్టి ఈ గాజు వంటి సముద్రము అనడానికి ఒక గొప్ప కారణాన్ని నేను చెబుతున్నాను. దేవుడైన యెహోవా మోషే భక్తుడిని ప్రత్యక్షపు గుడారం కట్టమని చెప్పాడు. ఈ ప్రత్యక్ష గుడారాన్ని 3 గదులుగా కట్టమని చెప్పాడు. వెలుపటి ఆవరణం, పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలం. వెలుపలి ఆవరణలో రక్షణకు సాదృశ్యమైన బలిపీఠాన్ని పెట్టాడు. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ముందుగా గంగాళాన్ని పెట్టాడు. అనగా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ముందు నీ కాళ్ళు కడుక్కోవాలి. ఎక్కడ మురికైందో దాన్ని శుద్ధీకరించడానికి నీళ్లతో నింపబడిన గంగాళాన్ని పెట్టాడు. ప్రియులరా, కాబట్టి ఈ గాజు వంటి సముద్రం కూడా మనకు ఆ గంగాళానికి సూచనగా ఉన్నట్లుగా చూస్తాం. ఈ గాజు వంటి సముద్రం ఇది సముద్రం కాదు. దయచేసి మరి ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ముందుగా కాళ్ళు కడుక్కోవాలి, అందుకు నీళ్లు పెట్టాడు. ఇక్కడ నీళ్లు లేవు అని అంటే అక్కడ ఇంకా మలినం అంటూ ఉండదు, పాపం అంటూ ఉండదు. అందరూ నీతిమంతులే, పరిశుద్ధులే ఉంటారు. కాబట్టి పరిశుద్ధతను జ్ఞాపకం చేసే ఈ సముద్రము అనే సత్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను.